హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదా, అందుకనే మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ఇప్పుడు నేను చూపించే కర్రీ రైస్, చపాతీ, బిర్యానీలో దేంట్లోకైనా అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. దానికోసం ఒక దడిసరి కడాయి పెట్టుకుని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఆ తర్వాత అందులో మసాలా కోసం 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకుని, వీటితో పాటు కొంచెం జీలకర్ర ఇవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగానే మనం కొంచెం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేగడానికి లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి, అప్పుడు తొందరగా వేగుతాయి. ఇవి వేగుతుండగా ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసుకుని, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయల్లో పచ్చిపోయేంత వరకు వేయించుకోవాలి. ఈలోపు జార్లో 4 లవంగాలు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, కొంచెం జీడిపప్పు, అలాగే నేను 3 టమాటా తీసుకున్నాను. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని తీసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ పెరుగు ఇవి కూడా తీసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఈ మెత్తటి పేస్ట్ని తీసుకెళ్ళి మనం ఉల్లిపాయ వేయించుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకుని, టమాటా కలర్ చేంజ్ అయ్యి టమాటాలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం నూనె పైకి వెళ్ళేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవి వేగుతుండగా కొంచెం సాల్టు, అలానే 2 టేబుల్ స్పూన్స్ కారం, అలానే కొంచెం పసుపు, అలానే 1 స్పూన్ ధనియా పౌడర్, ½ స్పూన్ జీరా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని మసాలా మంచిగా కలిపేసుకొని, అందులో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో లాస్ట్లో కొంచెం ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకుని కలిపేసుకుని, వాటర్ కన్సిస్టెన్సీ, గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసేయద్దండి, అందులో మష్రూమ్ ఉడుకుతుంటే మళ్ళీ వాటర్ బయటకు వస్తాయి. సో వాటర్ చూసుకొని పోసుకోండి. ఇవన్నీ మష్రూమ్ గ్రేవీ అయితే మనకు దగ్గరకు వచ్చేస్తుంది. ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీ కర్రీ. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.